సో హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మళ్ళీ కొత్త వీడియో అయితే తెచ్చేసాము మీకోసం. ఇదైతే ఏం లేదు, ఇంకా ఈ వీడియో అయితే ఎండు దాకా అయితే చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇది ఏం లేదు, సింపుల్గా పువ్వులు చూపిస్తాం, రకరకాలైన పువ్వులు. మేమైతే ఈ వీడియో చూడడం వల్ల ఉపయోగం ఏంటి అనేది లాస్ట్లో చెప్తానండి. వీడియో మొత్తం అయితే చూడండి. ఇదైతే ఇంకా రెడ్ ఫ్లవర్స్. ఇవైతే పువ్వులు చూపిమంటే ఏడుస్తున్నాడు, కామెడీ. ఇప్పుడైతే చూడండి ఎంత కాతే. మార్నింగ్ అయితే కొంచెం ఇచ్చుకొని ఉంటాయి, ఈవినింగ్ టైంలో కదా వాడిపోయింది. చూడండి ఇది ఎంత అందంగా ఉందో. చూపివా, విచ్చుకుంటుంది ఇప్పుడే, ఇంకా మొగ్గలాగా ఉంది కదా. ఇవైతే రెడ్ అండ్ బ్లాక్ ఎక్కడ ఉంది? రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్. ఇవి చాలా ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ వల్ల అయితే ఇట్లా పువ్వులు కనిపిస్తాయి. మొగ్గులు రవి అన్ని పీకేశారు, పార్క్ లో జనాలు పెట్టేసుకున్నట్టున్నారు. గన్నేరు పువ్వులు అనుకుంటే ఇవి. చూడండి, మనమైతే తెంపట్లేదు, చూస్తున్నాము. ఆగు ఫోటో చేస్తున్నాగు. అయ్యో నేను ఇవన్నీ పురుగులు మా ఇక్కడ ఉండేవన్నీ పురుగులు. ఇది చూడండి, ఇది కూడా ఒక పువ్వే, కానీ మనకి తెలియదు దీని పేరు ఏంటి అని. కానీ చూసారా, ఇవి కూడా పువ్వులే, వైట్ ఉన్నాయి. అంటే నాకు అర్థమైంది. ఇది చూసారా, ఇట్లా ఉంటే పసుపు వస్తుంది. నాకు గోరింటాకు ఉంది, అందుకే కనిపించలేదు. అలాంటి చేతికి నేను సరిగ్గా ఇదేం పువ్వులో తెలిస్తే కామెంట్ చేయండి. అంటే పెట్టుకునే పువ్వులు కాదు ఇవన్నీ, షో పువ్వులు. ఇవి పసుపు వస్తుంది. ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇది ఒకరు పట్టుకుంటే పసుపు, ఇది ఒకరు పట్టుకుంటే డిష్యం ఫైటింగ్ చేయొచ్చు అనమాట. నువ్వు పట్టుకోవా. ఇవి ఏం పువ్వులో తెలియదు, కానీ ఇవి విచ్చుకోలేదు. చూడ్డానికి అయితే చెట్టు అయితే అందంగా కనిపిస్తుంది. ఇంకా అయితే చాలా ఉన్నాయి. చూసారా ఏం కలర్ పువ్వులు? ఇవేం పువ్వు, ఏం కలర్ చెప్పు? వైలెట్. వైలెట్. బటర్ఫ్లై. చూసారా బటర్ఫ్లై పువ్వులు? చూసారా, దూరం ఇంకా బటర్ఫ్లై లాగే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇవి కాగితం పువ్వులు. మేము చిన్నప్పుడు అయితే మా ఇంటి దగ్గర అలా ఉండేవి ఇవి. ఇది ఇచ్చుకుంది కదా, ఇచ్చుకుంటే ఇలా ఉంది కాగితం పువ్వు. ఇందాక చూసారు కదా, చూపి ఒకసారి. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవి ముట్టుకుంటే పసుపు అవుతున్నాయి. మాకైతే గోరింటాకు ఉంది, కనిపించలేదు. చూడండి, పసుపు కలర్ అవుతున్నాయి అన్నమాట. ఇంకొక చూపి, ఇలా అవుతున్నాయి. ఇవన్నీ చూసారా చెట్లలో ఎంత అందంగా ఉన్నాడో. ఇవి చూసాడా, దూరం ఇంకా రోజెస్ లాగా ఉన్నాయి కదా. ఇవి చెప్పు, అది ఎలా అనిపిస్తుంది? అయితే బొకే లాగా ఉంది, కింద కూడా పువ్వులు ఉన్నాయి, పైన కూడా బొకే లాగా ఉన్నాయి. చాలా చెట్టు పింక్ కలర్ ఉన్నాయి. ఇలాంటి అవైతే సింగిల్ కలర్ ఉంది కదా, ఇది కూడా 2 ఉంది. చూడండి, అంటే అవి మొగ్గలు అనమాట. మొగ్గలు ఉన్నప్పుడు ఆ కలర్, విచ్చుకున్నప్పుడు ఒక కలర్ ఉంది. ఇదైతే 2 కలర్స్. చూసారా ఎంత బాగుందో. ఒక పొలం లాగా అనిపిస్తుంది కదా. ఇది క్రిస్మస్ ట్రీ లాగా చూడండి, అందంగా అనిపిస్తుంది కదా మైతి పట్టుకుంటే. చూడండి, ఇంకా ఇవ అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట. వాడు తేడంట అలిగేశాడు, నేను ఆడుకోవడానికి వచ్చాను, ఆడుకుంటానని. ఇదైతే జూమ్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేది. చూసారా, లోపలక డిజైన్ లాగా ఉంది, ఇంకా మళ్ళీ పైన ఒక డిజైన్ లాగా కూడా ఉందన్నమాట. చూడండి, ఈ పువ్వు అయితే బ్లూ కలర్లో ఉంది. ఇది కూడా పెద్దగా ఉందన్నమాట. ఇంకా స్మాల్ పింక్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూడండి, మీకు ఇక్కడ ఇంకా పువ్వులతో పాటు రకరకాల పక్షులు శబ్దం చేయడం కూడా వింటారు. చాలా అందంగా ఉంది. చూడండి, ఇవి మధ్యలో ఏమో ఇటు గుత్తులు అయితే ఉన్నాయి పువ్వులు. ఇదేమో మధ్యలో అయితే ఈ కలర్ ఉంది, చుట్టూ ఏమో వైట్ ఉంది. ఇదేం కలర్ మైతు మధ్యలో ఉండేది? అది ఆరెంజ్ ఎల్లో మిక్స్. మంచిగా ఉంది కదా. పొద చుట్టూ ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి. చూడదు ఏంటో అట్లా ఉంది. ఇదేదో కాయ మనకు తెలీదు.
ఇక్కడైతే చాలా పువ్వులు ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్ చూసారా. ఇది అయితే చూడండి మధ్యలో ఇలా ఉంది కదా గుత్తిలాగా, సైడ్ చూడండి డిజైన్ వేసినట్టు కట్ చేసినట్టు ఉంది చూసారా. రుచేది అయితే ఒకసారి ఈ మధ్యలో చూడండి ఇలా ఉంది రౌండ్గా గుత్తిలాగా, చుట్టూ చూడండి ఎవరో కట్ చేసినట్లుగా ఎంత అందంగా ఉందో. అసలు నేచర్ అందాలే వేరండి. నేచర్ని అయితే అందరూ పాడు చేస్తూ ఉన్నారు. ఇవైతే అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్లవర్స్ అందరి ఇంటి దగ్గర కనిపిస్తూ ఉంటాయి, ఇంకా టెంపుల్స్లో కూడా. థీమ్ అయితే క్లోజ్గా ఉంది. ఇక్కడ చూడు వైట్ కలర్ గా ఉన్నాయి. ఇవి చూడండి వైట్, ఇంకా చెట్లలాగే ఉన్నాయి, ఇవి చిన్న మొక్కల్లాగా. పింక్ చూడు, పింక్ కలర్ రెడ్, సేమ్ ప్లాస్టిక్ పువ్వులు లాగా ఉన్నాయి కదా, కాదు ఇవి రియలే. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మధ్యలో ఇలా. అక్కడ మీకు కనిపించేది అక్కడ చూడండి, అక్కడైతే ఇంకా చూడండి సేమ్ మనం ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు పెట్టాం కదా అలాగే ఉన్నాయి చూడండి, సేమ్ అవి షోక్ పెడతాం కదా ప్లాస్టిక్, అలాగే ఉన్నాయి అన్నమాట. ఇవేం పువ్వులు అనుకుంటున్నారు మీరు? మల్లె పువ్వులు అనుకుంటున్నారా? కాదు, ఇవి కూడా షో పువ్వులే చూడండి, కానీ మల్లె పువ్వులు లాగే ఉన్నాయి కదా చూడండి. చూడండి ఇవి కూడా ఎంత అందంగా ఉన్నాయో పింక్ కలర్లో. సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూద్దాం కదా. చూడండి ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి చిన్నప్పుడు అయితే మనము ఇవి ఉఫ్ అని ఊదితే కాటన్ లాంటిది పైకి వస్తుంది కదా, అలాగే ఉంది. మరి ఇది ఊదడానికి అందరూ ఊదేసినట్టున్నారు. చూడండి చాలా అయితే ఉన్నాయి. ఇదైతే క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత పెద్దగా ఉందో, అక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ వీడియో చూడడం వల్ల ఉపయోగం ఏమిటి అంటే మనకు పాజిటివ్ థింకింగ్, పాజిటివిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే నేచర్లోని పువ్వులు చూడడం వల్ల, నేచర్ని చూడడం వల్ల అలా వస్తుంది.